హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ క్యాచి చాట్స్. థంబ్నెయిల్ చూశారు కదండి. రేషన్ కార్డులు కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో పేదలు, తెలంగాణ ప్రభుత్వం వరకైతే శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది జనవరి 26నే ప్రారంభించింది. అదేంటంటే ఇందుకోసం ఈ రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సభల ద్వారా అర్హులను గుర్తించడం అయితే జరిగింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు కొత్త కార్డుల జారీపై కీలక అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 1000 మంది కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. మిగతా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది కొనసాగుతుందన్నమాట. దీంతో చాలామందికి లబ్ధి కలగనుంది. ఉచిత రేషన్తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు 500కి గ్యాస్ సిలిండర్తో పాటు ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులకు అర్హులు అవుతారు. ఈ కొత్త రేషన్ కార్డు వల్ల ఎవరైతే అప్లై చేసుకున్నారో వచ్చినాయో వాళ్ళు ఇవన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతారనమాట. అంతేకాకుండా కొత్త కార్డు జారీ అయిన వారికి ఫిబ్రవరి నెల నుంచే ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఒక్కొక్కళ్ళకు 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. ఇక మార్చి నుంచి రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అని అప్డేట్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు పొందేవారికి కూడా లబ్ధి కలుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఎంపిక చేసిన గ్రామాల్లోనే ఈ రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రస్తుతం అయితే గ్రామాల్లోనే అర్హులకి జారీ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మిగతా గ్రామాలకు ఇప్పట్లో జారీ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మార్చి 5వ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మిగతా గ్రామాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయరని మనకైతే అప్డేట్ ఉంది. అయితే ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని జారీ చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇకపై నిరంతరం కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హత ఉండి కార్డు రాని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. మంత్రులు కూడా రాని వారు ఆందోళన చెందొద్దని, గ్రామ వార్డు సభల్లో దరఖాస్తు చేసుకొని వారు మున్సిపల్ ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మొదటగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ముందు వస్తాయి కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.